రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని త్వరితగతిన అమలు చేసి దళితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలానికి చెందిన దళితులు ప్రజాభవన్కు వచ్చి ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమను 2వ విడతలో లబ్ధిదారులుగా ఎంపిక చేసిందని, స్థానిక పంచాయతీ కార్యదర్శితో పాటు ఎంపీడీఓ, జిల్లా కలెక్టర్తో సహా తమ దరఖాస్తులను పరిశీలించి ఆమోదం తెలిపారని వారు వివరించారు. తమ పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లు కూడా తెరిచారని తెలిపారు. నిధులు విడుదలయ్యే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో తమకు దళిత బంధు నిధులు ఆగిపోయాయని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు నడుస్తున్నా ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి చెందిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం దళిత బంధును అమలు చేయకపోతే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.